ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం ఫిబ్రవరి 5, 2026 హోలీ ప్రే హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనకు తోడై ఉన్నాను అని అంటున్నారు. మన జీవితాలకి సమాధానం ఇవ్వటానికి, మన జీవితానికి సేద తీర్చటానికి, మనల్ని నడిపించటానికి, మనకున్నటువంటి కృంగుబాటు నుంచి దేవుడు విడిపించటానికి మనకు తోడై ఉన్నారంట. ఇంతకీ ఎందుకు తోడై ఉన్నారని చెప్తున్నారంటే, మనము ప్రతి చిన్న సమస్యకి కూడా చింతిస్తూ ఉంటాము. దానివల్ల మన భక్తి జీవితంలో మనము బలహీన పడిపోతూ ఉంటాము. అందుకే మీ చింత యావత్తు కూడా నా మీద వేయండి అని అంటున్నారు. దేనిని గురించి కూడా మీరు చింతించకుండా ప్రతి దాని విషయంలోనూ కూడా ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవుడికి తెలియచేయండి అని అంటున్నారు. ఈరోజు చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న శ్రమలకి మనం ఏమైపోతున్నామంటే కృంగిపోతున్నాము. కృంగిపోవడం మాత్రమే కాకుండా దేవునికి మనం దూరం అయిపోతున్నాము. మనము బలహీన పడిపోయినప్పుడల్లా కూడా దేవునికే దూరం అవుతూ ఉంటాం. ఎందుకంటే ఆ యొక్క కృంగుబాటు అనేది మనల్ని నీరసపరుస్తుంది, బలహీనపరుస్తుంది, ఆత్మీయ స్థితిలో ఎదగకుండా చేస్తుంది. ఆ యొక్క శ్రమ కానీ, ఆ యొక్క చింత కానీ, ఒక సమస్యకు కారణమైనది ఏదైనా సరే మనల్ని దేవుని నుంచి, దేవుని సన్నిధి నుంచి మనల్ని దూరం చేస్తుంది. ఎందుకనంటే ఆ కష్టం అనేది, ఆ బాధ అనేది ఎలా పోతుంది, ఇంకెన్ని రోజులు ఈ బాధను నేను భరించాలి, ఇంకెన్ని రోజులు నాకు ఈ కష్టం ఉంటుంది అనే ఆవేదన అనేది దేవునికి దగ్గర చేయాలి. ఎందుకంటే ఆయన మనకు తోడై ఉన్నారు. ఆయన ప్రతి సమస్య నుండి మనల్ని ఎత్తి పట్టుకుంటారు. ఏ శ్రమ మన దరిదాపులు వచ్చినా సరే అది ఎక్కువ రోజులు మన దగ్గర ఉండదు. ఏ శోధన మనకు ఎదురైనా సరే దాన్ని దాటి దేవుడు మనల్ని ముందుకు తీసుకెళ్తారు. కానీ మన మనసుకి ఏమనిపిస్తుందంటే, ఇది నేను భరించలేకపోతున్నాను, ఇది నేను సహించలేకపోతున్నాను, ఇంకెన్నాళ్ళు అనే ఆ ప్రశ్నార్థమైన ఆ యొక్క బాధ అనేది మన జీవితాన్ని, మన ఆత్మస్థితిని తీస్తూ ఉంటుంది. దానివల్ల మనం బలహీనమైపోతూ ఉంటున్నాం. అందుకే దేవుడు అంటున్నారు, ఆ సమయం ముందే మీరు కృతజ్ఞతాపూర్వకంగా మీ యొక్క విన్నపాలు, ఆ విజ్ఞాపన అనేది దేవునికి అప్పచెప్పండి, దేవునికి తెలియచేయండి. దేవునికి తెలుసు, అయినప్పటికీ ఆ ప్రార్థన అనే సమయం అనేది, ఆ విజ్ఞాపన చేసే ఆ యొక్క గొప్ప సమయం అనేది దేవునికి మనకు ఉన్న దూరాన్ని దగ్గర చేసి మనల్ని బలపరుస్తుంది. కాబట్టి ప్రభువునందు ఆనందించుచు ప్రతి విషయంలోనూ దేవునికి మరి విన్నపాలను తెలియచేస్తూ ధైర్యంగా ఉండాలని వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.